నమస్తే అండి. గత వీడియోలో రాశి స్వభావాన్ని బట్టి రాశి చక్రాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనేది తెలుసుకున్నాం. ఈ వీడియోలో రాశి తత్వాన్ని బట్టి రాశుల్ని ఎలా చదవాలి, అసలు రాశుల్ని ఎన్ని తత్వాలుగా వర్గీకరించారు, వాటి తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయనే దాని మీద ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది రాశి చక్రం అండి. ఈ రాశి చక్రంలో మళ్ళీ గత వీడియోలో చెప్పినట్టే ఈ వీడియోలో కూడా రాశి చక్రాన్ని మేషాన్ని మొదటి రాశిగా తీసుకొని మీనాన్ని చివరి రాశిగా తీసుకోవాలి. అయితే ఈ రాశి చక్రంలో తత్వాన్ని బట్టి రాశుల్ని ఎలా వర్గీకరించారనేది తెలుసుకుందాం. మొదటిగా రాశి చక్రాన్ని ఎన్ని తత్వాలుగా వర్గీకరించారంటే 4 వర్గాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము. అయితే రాశి చక్రంలో అగ్నితత్వ రాశులు అంటే ఏంటి? రాశి చక్రంలో మొట్టమొదటిదైన మేషరాశిని అగ్నితత్వ రాశిగా చెప్తారు. దానికి 5వ రాశి సింహాన్ని కూడా అగ్నితత్వ రాశిగా చెప్తాం. దానికి 5వ రాశి మకరాన్ని, దీన్ని కూడా అగ్నితత్వ రాశిగా చెప్తాం. ఇలా ఒక అగ్నితత్వ రాశి నుండి ఇంకొక అగ్నితత్వ రాశి 5వ రాశి అవుతుంది. అయితే గత వీడియోలో మేషరాశికి ఎవరు అధిపతి, సింహరాశికి ఎవరు అధిపతి, ధనస్సు రాశికి ఎవరు అధిపతి అనేది చెప్పాను. ఈ వీడియోలో దాని మీద ప్రస్తావించను. బట్ ఈ వీడియోలో అగ్ని, భూతత్వ, వాయుతత్వ, జలతత్వ రాశులు ఈ రాశి చక్రంలో ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి దాని మీద మాత్రమే ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇక భూతత్వ రాశులు, అగ్నితత్వ రాశి తర్వాత వచ్చే రాశి భూతత్వ రాశి. వృషభ రాశి మొట్టమొదటి రాశి భూతత్వ రాశి. దీని నుండి 5వ రాశి భూతత్వ రాశి. దీని నుండి 5వ రాశి, ఇది భూతత్వ రాశి. ఇది ఒక ట్రయాంగిల్, అంటే ఒక భూతత్వ రాశి నుండి ఇంకో భూతత్వ రాశి 5వ రాశి అవుతుంది. సేమ్ ఇదే విధంగా భూతత్వ రాశి తర్వాత వాయుతత్వ రాశి. మొట్టమొదటి వాయుతత్వ రాశి మిథున రాశి అవుతుందండి. ఈ వాయుతత్వ రాశి నుండి 5వ రాశి అంటే తులారాశి. ఇది వాయుతత్వ రాశి అవుతుంది. ఈ వాయుతత్వ రాశి నుండి మళ్ళీ 5వ రాశి, ఇది వాయుతత్వ రాశి అవుతుంది. ఇక్కడ నుండి 5వ రాశి మళ్ళీ వాయుతత్వ రాశి. అంటే మొట్టమొదటి వాయుతత్వ రాశి మిథునం, 2వ వాయుతత్వ రాశి తుల, 3వ వాయుతత్వ రాశి కుంభం. ఈ విధంగా అగ్నితత్వ, భూతత్వ, వాయుతత్వ రాశులు. ఇక జలతత్వ రాశులు. జలతత్వ రాశుల్లో మొట్టమొదటిది కర్కాటక రాశి. కర్కాటక రాశి నుండి 5వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి నుండి మీనరాశి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక అగ్నితత్వ రాశి నుండి 5వ రాశి అగ్నితత్వ రాశి అవుతుంది. సింహం నుండి మరో 5వ రాశి ధనస్సు రాశి, ఇది అగ్నితత్వ రాశి అవుతుంది. ఈ విధంగా రాశి చక్రంలో అగ్ని, భూతత్వ, వాయుతత్వ, జలతత్వ రాశుల్ని ఈ విధంగా చెప్పొచ్చు. వీటిని సపరేట్గా రాస్తాను. ఎవరైనా రాసుకునేది ఉంటే వీడియో పాజ్ చేసుకొని దీన్ని క్లియర్గా రాసేసుకోండి. మీకు నెక్స్ట్ రెఫరెన్స్ కోసం అర్థమవుతుంది.
కన్య, కన్య నుండి భూతత్వ రాశి మకరం. ఈ బేసిక్ వీడియోలు ఎందుకంటే ఆస్ట్రాలజీలో ఒక రాశి చక్రాన్ని చూసేటప్పుడు రాశి చక్రం మనకు అర్థం కావాలంటే ఈ బేసిక్ రాశి చక్రం గురించి మనకి ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు రాశి చక్రం చూసిన తర్వాత రాశుల గురించి అర్థం చేసుకోవాలంటేనే వీటి గురించి కంపల్సరీ మనం తెలుసుకొని ఉండాలి. అంటే ఇవి బై హార్ట్ చేసి ఉండాలండి. అంటే ఒక రాశి చక్రం చూడగానే మినిమం క్యారెక్టరిస్టిక్స్ అర్థమై ఉండాలి. ఇలా 12 రాసుల్ని తత్వాన్ని బట్టి 4 రకాలుగా ఒక్కొక్క తత్వంలో 3 రాసులను పెట్టి వర్గీకరించారు. ఇప్పుడు మనం ఇప్పటివరకు మనం ఏం తెలుసుకుంటాం, ఈ రాశి చక్రంలో ఈ తత్వాన్ని బట్టి రాసులను ఎలా చెప్పారనే దాని మీదే మనం తెలుసుకున్నాం. అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు, జలతత్వ రాశులు, వాటి తాలూకు తత్వాలని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ కొన్ని రాశానండి. వీటిని యాక్చువల్లీ బేసిక్గా తీసుకోవాలి. ఇంకా రకరకాల గ్రహాల కాంబినేషన్ బట్టి అగ్నితత్వ రాశి లగ్నంగా కానీ, అగ్నితత్వ రాశిలో ఎక్కువ గ్రహాలు ఉండడం కానీ, అగ్నితత్వ రాశి రాశిగా ఉండేటప్పుడు కానీ, అగ్నితత్వ రాశి మన దశమ స్థానం అయినప్పుడు కానీ మన వృత్తులు అవి మారిపోతూ ఉంటాయి. ఇవి ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక రాశి తత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దాని మీద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ అగ్నితత్వ రాశులు. ఈ అగ్నితత్వ రాశులు వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువ కలిగి ఉంటారు, స్వతంత్రమైన అభిప్రాయాన్ని ఎక్కువ కలిగి ఉంటారండి, సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా రెండో పాయింట్ చెప్పండి, త్వరగా అనారోగ్యానికి గురవుతారు, త్వరగా కోలుకుంటారు. సో వీళ్ళకి ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఈ అగ్నితత్వ రాశుల్లో 3 నక్షత్రాలు ఉంటాయి, అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు. అశ్విని నక్షత్రం మీకు తెలిసిందే, అశ్విని దేవత అధిపతులు వీళ్ళకి. సో ఈ విధంగా చూసుకున్న నక్షత్రాలను బట్టి చూసుకున్నా వాళ్ళకి ఒక విధమైన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి త్వరగా ఒక అనారోగ్యం వచ్చినా త్వరగా కోలుకుంటారు. ఈ అగ్నితత్వ రాశుల వాళ్ళు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సమయస్ఫూర్తి, విచక్షణ, జ్ఞానం. అంటే ఏదైనా ఒక విషయం మీద ఇది చేయాలి, చేయకూడదనే ఇది లక్షణం ఎక్కువగా ఉంటుంది. విచక్షణ జ్ఞానం అంటే ఎక్కడ ఎలా వ్యవహరించాలి అనే దాని మీద వీళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఎక్కువ అగ్ని సంబంధమైన వృత్తులు కలిసి వస్తాయి. అంటే అగ్ని సంబంధమైన వృత్తులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్లో స్టవ్ వెలిగించకుండా అయితే ఏం చేయలేం కదా. సో అలా అగ్నికి సంబంధించిన వృత్తులు, హోటల్కి సంబంధించిన హోటల్స్ ఇప్పుడు ఏంటంటే ఈ అగ్నితత్వ రాశులు 3 రాశులు ఉన్నాయి కదా. ఈ 3 రాశులు ఏంటంటే మేషం, సింహం, ధనస్సు. ఈ మూడింటికి విడివిడిగా రాశాను, ఇది జస్ట్ ఎగ్జాంపుల్. మేషరాశికి సంబంధించి వీళ్ళు ఎక్కువగా వైద్య వృత్తుల్లో ఉంటారండి. ఎక్కువగా జైలర్స్గా కూడా ఉంటారు. హోటల్కి సంబంధించిన వృత్తుల్లో కూడా ఎక్కువ ఉంటారు. కరెంట్ ఆఫీసెస్, టీవీ ఆఫీసెస్, అంటే టీవీకి సంబంధించిన, అంటే టీవీ అంటే దీన్ని ఎలా చెప్పాలి, టెలివిజన్ రంగంలో కూడా ఈ మేషరాశికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వృత్తుల్ని చేస్తుంటారు. ఇకపోతే సింహరాశిలో ఉండే వ్యక్తులు ఎక్కువ డాక్టర్స్ గాను, తర్వాత ఇన్విజిలేటర్స్ గాను, అంటే ఎగ్జామ్ జరుగుతున్న ఇన్విజిలేషన్ చేస్తారు కదండి, వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. తర్వాత మెడికల్ సంబంధించిన బిజినెసెస్, లేకపోతే మెడికల్ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఈ అగ్నితత్వ రాశుల్లో ఉండే అంటే ఈ అగ్నితత్వ రాశి 10వ ఇల్లుగా కలిగిన వ్యక్తులు, అంటే దశమ స్థానంగా కలిగిన వ్యక్తులు ఇటువంటి వృత్తుల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇకపోతే ధనస్సు రాశి అంటే 3వ అగ్నితత్వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా పురోహిత్యం అంటే పూజారులుగా ఉంటారు, ఎక్కువ బ్యాంక్స్లో పనిచేస్తూ ఉంటారు. తర్వాత క్లాత్ బిజినెస్ వీళ్ళకి ఎక్కువ కలిసి వస్తాయండి. తర్వాత స్కూల్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఈ అగ్నితత్వ 3వ రాశి అయిన ధనస్సు రాశికి సంబంధించిన వ్యక్తులు ఈ విధమైన లక్షణాలు కలిగి ఉంటారు. ఇకపోతే భూతత్వ రాశులు అంటే ఏంటో చెప్పాం కదా. భూతత్వం అంటే వృషభం, కన్య, మకరం. ఈ 3 రాశులు భూతత్వ రాశులు. వీళ్ళకి సంబంధించిన కొన్ని పాయింట్స్ ఇక్కడ బేసిక్ పాయింట్స్ కొన్ని రాశాను, వీళ్ళ లక్షణాలు ఏంటనేది. మొదటి పాయింట్ తీసుకుంటే
మంచి ఆలోచన పరులు. అంటే ఈ ఈ భూతత్వ రాశిలో మొదటి రాశి అయిన వృషభ రాశికి సంబంధించిన వ్యక్తులు మంచి ఆలోచన వ్యక్తి కలిగి ఉంటారు. అంటే భూతత్వ రాశి అంటే ఈ మూడిటికి, ఈ క్యారెక్టర్స్ ఈ మూడు రాశులకి సంబంధించినవి ఉంటాయండి. మంచి ఆలోచన పరులు, ఆచరణ సాధ్యమైన ఆలోచన తీసుకుంటారు. అంటే ఈ ఆలోచన తీసుకుంటే అది అంటే మనం చేయగలమా చేయలేమా అనే ఆలోచించి ఆ పనుల్ని ఆచరించే ప్రయత్నం చేస్తారు. ఇతరులు బాగుండాలనే లక్షణం. ఇది ఏంటంటే దీన్ని ఏమంటారు, సాంఘిక సమయస్ఫూర్తి అంటారు. అంటే సంఘం మీద ఎక్కువ అందరూ బాగుండాలి అనుకునేవాళ్ళు. ఎక్కువగా వీళ్ళు ఏంటంటే ఇటువంటి క్యారెక్టర్, ఇది మంచి క్యారెక్టర్ అండి. ఇది భూతత్వ రాశులకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఇటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే సంఘంలో అందరూ బాగుండాలి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే లక్షణం వీళ్ళు ఎక్కువ కలిగి ఉంటారు అన్నట్టు. ఎక్కువగా గౌరవము, హోదాని కోరుకుంటారు. ఈ వ్యక్తులు ఏంటంటే సంఘంలో అధికమైన గౌరవము, అధికమైన హోదా కావాలని కోరుకుంటారు. ఇంకోటి రెండో పాయింట్ తీసుకుంటే ప్రణాళికతో పనులు. అంటే ఒక ప్రణాళిక లేకుండా ఏ పని స్టార్ట్ చేయరు ఈ వ్యక్తులు. ఇది భూతత్వ రాశికి సంబంధించిన వ్యక్తులు ఒక ప్రణాళిక లేకుండా ఏ పని స్టార్ట్ చేయరు. ఒక పని స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసేటప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేస్తారు, త్వరగా దాన్ని ఆచరణలో పెట్టేసి కంప్లీట్ చేసేస్తారు. వీళ్ళకుండే ముఖ్యమైన లక్షణం ఇది ఒకటి. స్టార్ట్ చేయడంలో నెమ్మదిగా స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసే పనిని త్వరగా అంటే అనుకున్న టైంలో, అంటే ఒక టార్గెటెడ్ టైం లైన్లో కంప్లీట్ చేసేస్తారు. సో ఇది వీళ్ళ తాలూకా ముఖ్యమైన లక్షణం. ఈ భూతత్వ రాశుల్లో సంబంధించిన వ్యక్తులు ఈ ఇంపార్టెంట్ క్యారెక్టర్ని కూడా కలిగి ఉంటారు. ఇకపోతే వీళ్ళకి ఉద్యోగాల రీత్యా చూస్తే భూ సంబంధమైన అంశాలు ఎక్కువ బాగుంటాయి. అంటే యాక్చువల్లీ భూతత్వ రాశులు కదండి ఇవి. వృషభం, కన్య, మకరం, ఈ మూడు భూతత్వ రాశులు. అంటే భూమికి సంబంధించిన ఎటువంటి అంశమైనా వీళ్ళకి కలిసి వస్తుంది. అంటే దాంట్లో ఉండే గ్రహాలు, వాటి ద్వారా కాంబినేషన్స్, వీటిని బట్టి కొంత మారిపోతుంది. బట్ ఏంటంటే ఇది జనరల్గా బేసిక్గా వీళ్ళకి భూ సంబంధమైన వృత్తులు కానీ, భూ సంబంధమైన అంశాలు కానీ ఎక్కువగా కలిసి వస్తాయి. అందులో కొన్ని రాశానండి ఇక్కడ. వృషభానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా వీళ్ళకి వ్యవసాయం కలిసి వస్తుందండి. వడ్డీ వ్యాపారము, తర్వాత స్టేషనరీ బిజినెస్, రైస్ బిజినెస్, క్లాత్స్ బిజినెస్, ఇటువంటివి వీళ్ళకి ఎక్కువ కలిసి వస్తాయి. ఈ విధమైన వృత్తుల్లో వీళ్ళు ఎక్కువగా ఎంచుకుంటే అంటే ఇక్కడ మళ్ళీ ఈ వృషభ రాశి అయిన వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందని చెప్పను. వృషభ రాశిని లగ్నంగా కలిగిన వ్యక్తులు, లేదంటే వృషభ రాశిని దశమ స్థానంగా కలిగిన వ్యక్తులు, లేకపోతే దశమానికి వృషభ రాశికి సంబంధం, లేదంటే ఈ భూతత్వ రాశులతో సంబంధం కలిగి ఉంటే ఇటువంటి వృత్తుల్లో ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇకపోతే కన్యా రాశి వ్యక్తులు ఎక్కువగా వీళ్ళకి రసాయన శాస్త్రం మీద మంచి పట్టు ఉంటుందండి. అంటే కెమికల్ ఇండస్ట్రీస్, ఇటువంటి వ్యక్తులు కెమికల్ ఇండస్ట్రీలో ఎక్కువ వర్క్ చేస్తారు. వీళ్ళకి రసాయన శాస్త్రం మీద మంచి పట్టు ఉంటుంది. జ్యోతిష్యం అనేది కూడా వీళ్ళకి తెలుస్తుందండి. అయితే ఈ జ్యోతిష్యం అనే దానికి వస్తే ఇక్కడ మళ్ళీ గ్రహాల కాంబినేషన్, గురుడు శుక్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు, తర్వాత 5వ ఇల్లు 10వ ఇల్లు ఎలా వీళ్ళకి కాంబినేషన్ వచ్చింది, ఇవన్నీ కూడా కొన్ని ఎడిషనల్ గా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అవి కూడా వీళ్ళకి కలిసి వస్తే వీళ్ళు ఎక్కువగా జ్యోతిష్యంలో స్థిరపడే అవకాశం ఉంది. ఇకపోతే గణితం, వీళ్ళు ఎక్కువ మ్యాథమెటిక్స్ మీద కూడా మంచి నాలెడ్జ్ ఉండి వీళ్ళు మ్యాథమెటిక్స్ టీచర్స్గా కానీ, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్స్గా కానీ ఉండే అవకాశం అయితే కూడా ఉంది. ఎందుకంటే ఈ రెండు బుధుడి ఇల్లు. బుధుడు ఏంటండి, క్యాల్కులేషన్స్లో ఎక్కువగా బుధుడి యొక్క లక్షణాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది కన్య బుధుడి ఇల్లు కాబట్టి ఎక్కువగా ఇవి కూడా ఉంటాయి. తర్వాత బ్యాంక్స్, ఈ వ్యక్తులు బ్యాంకుల్లో కూడా పనిచేసే అవకాశం ఉంది. సో ఇవి బేసిక్గా కొన్ని వృత్తులు ఇక్కడ రాశాను. ఇక మూడో భూతత్వ రాశి అయిన మకర రాశి ఇది. వీళ్ళు ఎక్కువగా పొలిటీషియన్స్ గాను, పరిపాలన అంటే ఎక్కువగా పొలిటీషియన్స్ చేసే పని పరిపాలనే కదండి. అంటే రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి, దేశాన్ని ఎలా పరిపాలించాలి, ఆ వృత్తుల్ని ఎలా మనం కొనసాగించాలనే దాని మీద ఎక్కువగా వీళ్ళు మకర రాశికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా వీటిలో ఎక్కువగా జాబ్స్ చేసే అవకాశం ఉంది. ఇంకా ఐరన్ బిజినెస్ అంటే మన ఇంటికి సంబంధించిన
ఐరన్ వస్తువుల్ని అమ్మడం, లేకపోతే ఆ బిజినెస్లో ఉండడం, ఇలాంటివి కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఇకపోతే హార్డ్వేర్ అంటే ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు, అంటే ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ బిజినెస్లో అవసరమైన వస్తువులు అన్ని బిజినెస్లు కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఇకపోతే మైనింగ్, మైనింగ్ అంటే ఖనిజాలు ఎక్కువగా ఏమంటారు దీన్ని, మైనింగ్ అంటే ఎక్కువగా ఓర్ని తీయడము, ఇనప ఖనిజం తీయడం, బొగ్గు కంచులు తీయడం, ఇటువంటి మైనింగ్ రిలేటెడ్ బిజినెస్లు కూడా వీళ్ళకి ఎక్కువ కలిసి వస్తాయండి. ఈ విధంగా భూతత్వ రాశుల్లో ఉండే వ్యక్తుల్ని, వాళ్ళు చేసే ఉద్యోగాలు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్, వాళ్ళ తాలూకా తత్వాన్ని బట్టి ఆ రాశుల్లో ఉండే వ్యక్తులు మనం ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఓకే, ఇకపోతే వాయుతత్వ రాశులు. ఈ వాయుతత్వ రాశుల దగ్గరికి వచ్చేటప్పటికి, వాయుతత్వ రాశులు ఏమో చెప్పాను కదా మీకు, రాశిచక్రంలో మిథునం, తుల, కుంభం, ఈ 3 రాశులు వాయుతత్వ రాశులు. మీకు తెలుసు కదా ఈ రాశులకి ఎవరు అధిపతులు అనేది. అంటే నేను బేసిక్ వీడియోస్లో చెప్పాను, గత వీడియోస్లో, ఇక్కడ కూడా చెప్తాను. వాయుతత్వ రాశి అయిన ఈ మిథునానికి అధిపతి బుధుడు, ఇక్కడ కూడా వాయుతత్వ రాశి అయిన ఈ తులకి అధిపతి శుక్రుడు, ఇక్కడ వాయుతత్వ రాశి అయిన ఈ కుంభానికి అధిపతి శని. సో ఇక్కడ ఈ తత్వాలకి, ఈ గ్రహాలకి ఏంటంటే వాళ్ళ కాంబినేషన్స్లో వచ్చేటప్పుడు వాటి క్యారెక్టర్స్ కొన్ని మారిపోతూ ఉంటాయి. బట్ ఏంటంటే జనరల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చెప్తున్నా. అయితే వాయుతత్వ రాశులు ముఖ్యంగా కొన్ని పాయింట్స్ని తీసుకుంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఊహాశక్తి ఎక్కువ కలిగి ఉంటారండి వీళ్ళు. వాయుతత్వం తెలుసు కదండి, వాయుతత్వ రాశులు అంటేనే ఎక్కువగా ఊహల్లో జీవిస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది. ప్రతిభ అంటే జనరల్గా వీళ్ళకి మంచి ఏమంటారు దీని, ప్రతిభ అంటే మంచి పనిచేసే విధానం, మెచ్యూర్డ్గా ఆలోచించడం. తర్వాత వీళ్ళు ఎక్కువ మ్యూజిక్ లవర్స్. తర్వాత సామరస్య ధోరణి, ఏదైనా ఒక విషయాన్ని సామరస్యంగా ఎలా పరిష్కరించాలి అనే తత్వాన్ని వీళ్ళు ఎక్కువ కలిగి ఉంటారు. అంటే వీళ్ళ దగ్గర కొన్ని టాక్టిక్స్ ఉంటాయి. అంటే ఒక పనిని మనం ఎంత చాకచక్యంగా సామరస్యంగా కంప్లీట్ చేయాలి అనే లక్షణం ఎక్కువగా ఈ వాయుతత్వ రాశుల్లో ఉండే వ్యక్తులు, అంటే రాశులుగా కానీ, లగ్నాలుగా కానీ, దశమస్థానాలుగా కానీ కలిగిన వ్యక్తులు ఇటువంటి క్యారెక్టర్స్ని ఎక్కువ కలిగి ఉంటారు. వీళ్ళకి ఎక్కువగా జాలి, దయ, ప్రేమ, మానవత్వం, ఈ 4 ఇంచుమించు ఒకటే అర్థం వచ్చే లక్షణాలు. అంటే ఎక్కువగా ఇతరుల మీద ఎక్కువ జాలి, దయ, ఇటువంటి గుణాలను కలిగి ఉంటారు వీళ్ళు ఎక్కువగా. ఇకపోతే రెండో పాయింట్ పట్టుదల. అంటే పని మీద ఏదైనా ఒక పని సాధించాలనే, పనిని పూర్తి చేయాలనే పట్టుదల ఎక్కువగా అయితే ఉంటుంది. బట్ స్థిరత్వం తక్కువ. అంటే పనిని స్టార్ట్ చేస్తారు, బట్ ఏంటంటే ఎండింగ్ చేసేటప్పటికి ఎండింగ్ చేస్తారు, బట్ ఏంటంటే లేటుగా చేస్తారు. స్థిరత్వం తక్కువ. పని పూర్తి చేసే లక్షణం, ఫైనల్గా అయితే పనిని అయితే పూర్తి చేస్తారండి. సో వీళ్ళలో కొన్ని ఇటువంటి పెక్యులర్ క్యారెక్టర్స్ ఇవి కొంచెం ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి. ఇకపోతే ఈ వాయుతత్వ రాశుల వాళ్ళు ఎక్కువగా నరాలకు సంబంధించిన, రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వీళ్ళలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక వీళ్ళు మ్యూజిక్ లవర్స్ అని చెప్పాను కదండి. సో కవులు, కళాకారులు, న్యాయవాదులు, గాయకులుగా ఎక్కువగా స్థిరపడే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా ఇటువంటి వృత్తుల్లో ఉండే వ్యక్తులు ఈ వాయుతత్వ రాశులకు సంబంధించిన రాశులతో కనెక్షన్ కలిగి ఉంటారు. సో ఇకపోతే మూడిట్లో వృత్తులను రాశానండి. మిథునంలో ఎక్కువగా మిథునానికి సంబంధించిన వృత్తులు ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్యం, పోస్టల్ సంబంధించిన బిజినెస్, తర్వాత కరెంట్ సంస్థలు, అంటే విద్యుత్ రంగంలో ఎక్కువగా పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో ఇంకొక ముఖ్య విషయం అండి, ఈ మిథున రాశి వాళ్ళు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇస్తే మాత్రం మళ్ళీ రాదండి, మళ్ళీ మీరు దాన్ని మర్చిపోవాల్సిందే. ఓకేనా? అటువంటి గొప్ప లక్షణాన్ని అయితే ఈ మిథున రాశి వాళ్ళు కలిగి ఉన్నారు. సో అప్పు ఇచ్చే విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి వాళ్ళు, ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా, ఈ తులారాశికి తెలుసు కదండి సింబల్ త్రాసు. అంటే త్రాసు అంటే ఏంటి? న్యాయం, ధర్మం, న్యాయ శాస్త్రానికి సంబంధించి. సో ఇక్కడ లాయర్స్, జడ్జెస్, తర్వాత మిల్క్, కర్డ్ బిజినెస్లు, అంటే ఇక్కడ శుక్రుడు కదండి దీనికి అధిపతి. సో కర్డ్, మిల్క్ సంబంధించిన బిజినెస్లు కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. ఇకపోతే జ్యువెలరీ బిజినెస్ అంటే గోల్డ్ బిజినెస్ కాదు, శుక్రుడు అధిపతి కాబట్టి సిల్వర్ సంబంధించిన జ్యువెలరీ బిజినెస్ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. సో తులారాశి సంబంధించిన బిజినెస్లు ఇవి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే కుంభం అంటే ఏంటంటే 3వ రాశి.
ఇది శనికి సంబంధించిన రాశి అండి ఇది. అంటే దీనికి శని అధిపతిగా ఉంటాడు. సో వీళ్ళకి సంబంధించిన వృత్తులు ఏంటి అంటే ఎక్కువగా డెంటిస్టులు, డాక్టర్స్ ఈ ఈ వాయుతత్వ ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇకపోతే ఫ్రూట్ బిజినెస్, ఎక్కువ ఫ్రూట్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకోటి ట్రావెలింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఈ కుంభానికి కనెక్టివిటీ ఎక్కువగా ఉంటారు. సో ఈ విధంగా వాయుతత్వ రాశుల వాళ్ళ వ్యక్తుల యొక్క లక్షణాలని, వాళ్ళకు వచ్చే మెడికల్ కాంప్లికేషన్స్ కానీ, వాళ్ళు చేసే వృత్తులను కానీ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు కొంత. ఇకపోతే జలతత్వ రాశులు. ఈ జలతత్వ రాశుల్లో ఇది 4వదండి. ఈ జలతత్వ రాశుల్లో మూడు రాశులు ముఖ్యంగా ఏంటంటే కర్కాటకం, వృశ్చికం, మీనం, ఈ 3 రాశులు చెప్పొచ్చు. వీటిలో జలతత్వ రాశుల్లో ఎక్కువగా జలతత్వ రాశుల వ్యక్తులు స్థూల శరీరము, పిరికితనము, బద్ధకము, శారీరక శ్రమ చేయలేరు, విషయ స్పందన అధికంగా ఉంటుంది. వీళ్ళకి రోగనిరోధక శక్తి కూడా తక్కువ ఉంటుంది. తరచూ జబ్బు పడే తత్వం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నీటికి సంబంధించిన పనులు ఎక్కువ కలిసి వస్తాయండి వీళ్ళకి. ఇంకా బిజినెస్ల పరంగా వస్తే ఎక్స్పోర్ట్స్ బిజినెస్, లిక్కర్ బిజినెస్, ఇవి వీళ్ళకి ఎక్కువ కలిసి వస్తాయి. ఈ కర్కాటకము, వృశ్చికము, మీనకు సంబంధించిన కొన్ని వృత్తులు ఇక్కడ రాశాను. కర్కాటకం సంబంధించి మ్యూజిక్ ఇండస్ట్రీస్, పెయింటింగ్ ఇండస్ట్రీస్, రైస్ బిజినెస్, తర్వాత కాటన్ బిజినెస్, ఇది ముఖ్యంగా వీరికి సంబంధించిన ముఖ్యమైన వృత్తులు. అంటే ఈ జలతత్వ రాశికి సంబంధించిన వ్యక్తులు ఈ పనుల్లో ఎక్కువగా, ఈ వృత్తుల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇకపోతే వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ జ్యోతిష్యము, వ్యవసాయము, టీచర్స్గా కూడా ఉంటారు. ఇక మీనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్, తర్వాత డైమండ్ బిజినెస్, ఇక సలహాదారులుగా కూడా ఎక్కువగా పనిచేసే అవకాశం ఉందండి. ఈ విధంగా అగ్నితత్వ, భూతత్వ, వాయుతత్వ, జలతత్వ రాశుల్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది నా బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ తత్వ రాశులను అర్థం చేసుకోవడానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ తత్వ రాశుల్ని మనము జాతక చక్రంలో ఎలా అర్థం చేసుకోవాలని దాని మీద మనం ఒక అవగాహన చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.